మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆ నిజాల వేటలో ఏ స్థాయిలో మునిగిందో మనకి ఇప్పటిదాకా తెలిసిందే. అయితే జూన్ 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్కు మాత్రమే కాకుండా హరీష్ రావు అలాగే ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏం జరగనుంది అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్పై, ఇదే టాపిక్పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్ గారు. సార్ ఇప్పటికే 7 సార్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. నిజానికైతే ఈ నెలతో అయిపోవాల్సి వచ్చింది. కానీ లాస్ట్ టైంలో ఇది కాస్త జలక్లాగా ఉంది. ఎందుకంటే జూన్ 5న కేసీఆర్ని, 6న హరీష్ రావుని, 2 రోజులు గ్యాప్ ఇచ్చి 9న ఈటలను రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చింది. అంటే ఏదో జరగబోతోంది అనేటువంటిది ఒక ఇండికేషన్గా వస్తుంది. నిజంగా జరుగుతుందా? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సార్? అంటే చాలామంది ఇంజనీర్స్ కేసీఆర్ గారిని బాధ్యుని చేయడానికి ప్రయత్నం చేశారు. డిజైన్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ఆయన చెప్పాడు మేము చేశాము, మాకు సమయం ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ చేశారు. బట్ ఏది చేసినా వాళ్ళే బాధ్యులవుతారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటాడు, ఈ కాళేశ్వరం కట్టాలని, తొందరగా కట్టమని చెప్తాడు. ఇంతకు మించి ఫలానా దగ్గరే కట్టాలి, నేను ప్లేస్లో కట్టాలి, నేను చెప్పిన పద్ధతిలో కట్టాలి, ఇట్లాంటివి ఆయన చెప్పడు ఎప్పుడు. ఒకవేళ ఆయన చెప్పిండని వీళ్ళు అన్నా కూడా దానికి ఏ రకమైన రాతపూర్వకమైన ఆధారాలు ఉండవు. విచారణ కమిషన్ కావాల్సింది ఆధారాలు. అయితే ఈ విషయాలలో కేసీఆర్ను కమిషన్ తప్పు పట్టేదైతే ఏముండదు నాకు తెలిసి. అంటే ముందు ప్రియంప్ట్ చేస్తున్నాను కాదు, బట్ కాళేశ్వరం మీద సమగ్రంగా అధ్యయనం చేసిన కాబట్టి కొన్ని వందల వీడియోస్ ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బాధ్యుని చేసే పరిస్థితి అయితే అనలేదు. రెండవది కావలసిన అవసరమైన సమాచారం కూడా పిసి ఘోష్ కమిషన్ దగ్గర లేదు. నాకు తెలిసినంత వరకు వారికి ఇప్పటికీ అందుబాటులోకి వచ్చిన సమాచారం, నేనే 100వ సాక్షి. ఓకే సార్, నన్ను ఎగ్జామిన్ చేశారు కదా. అవును సార్, నేను 100th విట్నెస్. నాకంటే తర్వాత కూడా ఇంకొక 34 మందిని ఎగ్జామిన్ చేశారు. బట్ అవసరమైన ఎవరినైనా తప్పు పట్టడానికి అవసరమైన పూర్తి సమాచారం అయితే కమిషన్ దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు. ఇంజనీర్స్ ఏమి ఇచ్చినా కూడా. ఓకే, ఎందుకు ఈ నిర్ధారణకు నేను వస్తున్నా అంటే సార్ ఎన్డీఎస్ఏ మొన్న చెప్పిన దానిలో కొన్ని లోపాలను బయటపెట్టింది. ఆ లోపాలు ఇదివరకే ఘోష్ కమిషన్ గారి ముందు కూడా వచ్చినాయి. కానీ మేడిగడ్డ కూలడానికి ఏది కారణము, స్పెసిఫిక్ రీజన్ లేదు. ఓకే, ఇప్పటివరకు తేల్చలేదు, ఎన్డీఎస్ఏ కూడా తేల్చలేదు. నేను ఒక ఆరోపణ చేశా కొద్ది రోజుల కింద. సార్ ఒక విపరీతమైన శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చింది. ఎగ్జాక్ట్లీ మన ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం సార్. ఈ శబ్దం వచ్చినప్పుడు అది బ్లాస్టింగ్ ఎందుకు కాకూడదు, రూల్ అవుట్ చేయలేం కదా. రెండోది కుంగినప్పుడు స్ట్రక్చర్ ఎట్లా ఒరుగుతుంది, పేలినప్పుడు ఎట్లా వర్టికల్ స్ప్లిట్స్ వస్తాయి. కుంగితే అంత సౌండ్ 12 TMCల కింద కుంగితే ఆ సౌండ్ వస్తుందా? క్రాక్స్ దగ్గర కొంచెము ఆ క్రాక్స్ వచ్చినాయి, ఎక్కడ రేడియల్ గేట్స్కును పియర్స్కు మధ్యలో. సార్ ఆ చిన్న క్రాక్స్కి అంత సౌండ్ వస్తుందా? రెండవది నీళ్ళల్లో అదొక కంప్లీట్ రాఫ్ట్ మీద ఉన్న ఇది ఒక పిల్లరు 2 పిల్లర్లో కుంగిపోవడానికి అవకాశం ఉంటుందా? ఒక పెద్ద స్లాబ్ ఉంటుంది సార్, మొత్తం కుంగితే 11 పియర్స్ కుంగాలి 7వ బ్లాక్లో, ఒక పియరే కుంగుతుందా? వీటన్నిటికీ ప్రశ్నలు సమాధానాలు కావాలి నాకు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంత బలమైన అనుమానాలు ఉన్నాయా సార్ మీకు? అంటే పేల్చేందుకు కుట్ర ఏమన్నా ఉంది? నేను కొంతమంది ఇంజనీర్స్ని అడిగాను, కుంగితే ఎట్లుంటుంది, పేలితే ఎట్లుంటుంది. ఓకే, కొంతమంది గ్రానైట్ స్టోన్స్ అక్కడ నీళ్ళల్లో బ్లాస్టింగ్ చేస్తుంటారు వాళ్ళు, గ్రానైట్ బిజినెస్ ఉన్న వాళ్ళు క్వారీస్లలో. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసినా కూడా, ఇంజనీర్ చెప్తున్న దాని ప్రకారం చూసినా కూడా అది ఒక సాబోటేజ్ అనేది నేను నమ్ముతున్నా 100%. ఓకే, ఎందుకు అంటే వర్టికల్గా ఒక పియర్ మొత్తము స్ప్లిట్ వచ్చింది, కుంగితే అట్లా వస్తుందా? ఓకే, 20వ పిల్లర్ 19వ పిల్లర్కేమో పైన క్రాక్స్ వచ్చినాయి, 20వ పియర్కు పైన కంప్లీట్గా వర్టికల్ స్ప్లిట్ వచ్చింది. తర్వాత కింద భూమిలో ఆ ప్లాట్ఫామ్ మొత్తం కుంగాలి కదా.
ఆ ఒక్క కాడిని ఎందుకు అది బ్లాస్టింగ్ తప్ప వేరే ఏం చేసినా కూడా అట్లా కుంగదు. తర్వాత కింద ఇసుక కదిలిపోతే మొత్తం బ్లాక్ ఒక పక్కకి ఇట్లా ఒరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒరిగిపోయినప్పుడు ఆ సౌండ్ రాదు. ఎక్కడ అది దాదాపు 12 TMCల నీళ్ళు ఉన్నాయి ఆ రోజు. ఫ్లో లేదు, టీఎంసీ ఆపారు. అవును సార్. గేట్ వేసి ఆపారు, అప్పుడు తర్వాత వదిలేశారు. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. రెండవది NDSA వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడలేదు. FIR ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో FIR నమోదై ఉన్నది. ఇంత శబ్దం ఎందుకు వచ్చింది, విధ్వంస చర్య కావచ్చు అని చెప్పి తెల్లారి అన్ని మీడియాలలో వచ్చింది. ఓకే, బట్ దాన్ని ఇగ్నోర్ చేశారు కంప్లీట్గా. మరి కమిషన్ ముందుకు అది వచ్చిందో రాలేదో నాకు తెలియదు. నేనేమో NDSA వాళ్ళు దాని మీద ఏదో చెప్తారు కదా అని నేను కూడా చెప్పలేదు. కమిషన్ ముందట ఆ విషయాన్ని చెప్పలేదు కూడా. ఎందుకంటే NDSA వాళ్ళు దాని మీద ఈ సబటోజా లేకుంటే లోపమా చెప్తారు కదా వాళ్ళు ఏదో ఒకటి. అవును సార్. బట్ వాళ్ళ రిపోర్ట్ చూసినాక దాని మీద వాళ్ళు మౌనం పాటించారు. ఈ సౌండ్ మీద ఎందుకు ఈ శబ్దం వచ్చిందనే దాని మీద అదొక కారణంగా కూడా వాళ్ళు పరిశీలించలేదు. కమిషన్కి ముందు మీరు హాజరైనప్పుడు కూడా మీ అంటే అప్పుడు నేను ఈ విషయాన్ని లేవనెత్తలేదు. ఎందుకంటే అప్పటికి ప్రచారంలో ఉన్న ఈ వ్యతిరేక అంశాల మీద పోయినా నేను. ఓకే, ఈ అంశం ప్రచారంలో లేదు. బట్ NDSA వాళ్ళు తమ రిపోర్ట్లో ఏదో ఒకటి చెప్తారనేది ఒక నమ్మకం ఉండే నాకు. బట్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను అదే క్వశ్చన్ చేశాను NDSA రిపోర్ట్ వచ్చాక, ఈ శబ్దం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ సాబిటోజ్ కావచ్చు కదా, పోలీస్ స్టేషన్లో FIR ఉంది కదా. అది రెండవది ఏంటంటే వాళ్ళే ఇప్పటికీ పూర్తి పరీక్షలు చేసి వాస్తవాలు బయటికి తేల్చాలి నిపుణుల ద్వారా అని NDSA రిపోర్ట్లోనే రాశారు. అంటే 18 నెలల కాలం కూడా NDSAకు సరిపోలేదు. నిపుణులనే కనీసం అపాయింట్ చేసి ఎందుకు ఇట్లా జరిగిందనేది తేల్చలేదు. తేల్చకుండా వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని బర్డెన్ షిఫ్ట్ చేశారు. NDSA రిపోర్ట్ మీరు మొత్తం చదివినట్టయితే సార్ ఇంకా నిపుణులతో పరీక్ష చేయించాలని రాశారు. మరి అటువంటప్పుడు ఇది కారణమని ఘోష్ కమిషన్ గారు ఎట్లా చెప్పగలుగుతారు? ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని అందరికీ తెలిసిన కొన్ని కారణాలను ఘోష్ కమిషన్ చెప్తుంది. ఒకటి, ఆ ముందట ఇవి చిన్న పిల్లర్స్ లాగా ఉంటాయి, వాటిని ఏదో అంటారు. అదే ఆ వెలాసిటీ ఎక్కువై 5 మీటర్లకు అది డిజైన్ చేశారు. అది 20 మీటర్ల ఫోర్స్తో వచ్చింది పర్ సెకండ్. దానివల్ల ఏమైందంటే ఆ ముందున్న అవి కొట్టుకుపోయినాయి. వాటిని రిపేర్ చేయలేదు. ఎందుకంటే ఇమీడియట్గా కోవిడ్ వచ్చింది సార్. 19 జూన్లో దాన్ని ఇనాగరేట్ చేశారు, June 21. ఆ వర్షాలు తగ్గి నీళ్లు రిసీడ్ అయ్యే లోపలనే మార్చి 23 కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఫర్దర్గా డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని రిపేర్లు చేయడానికి ఎవరు ఇంజనీర్స్ పోలేదు అక్కడికి. ఎవరు ప్రాణభయంతో వాళ్ళు ఉన్నారు. ఆ సీజన్ అంతా 100% లాక్డౌన్, మార్చి నుంచి జూన్ వరకు. ఎగ్జాక్ట్లీ 90 days 100% లాక్డౌన్ దాదాపు. కరోనా అంటే అసలు వెన్నులు వణుకు. అందుకని ఆ టైంలో ఎవరు పోలేదు. దానివల్ల కొన్ని రిపేర్లు చేయాల్సినవి చేయలేదు. అసలు ఎందుకు జరిగిందనే దాని మీద ఇప్పటికీ సమగ్రమైన అవగాహననిచ్చే ప్రయత్నము NDSA రిపోర్ట్ ఇవ్వలేదు. PC ఘోష్ కమిషన్ ప్రతిసారి వాయిదా పడడానికి కారణం NDSA రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా బేస్ చేసుకొని తీర్పు చెప్దాం అనుకున్నారు. ఎందుకంటే PC ఘోష్ గారు టెక్నికల్గా ఇంజనీర్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆయన కొంతమంది ఇంజనీర్లు అసిస్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ దగ్గర కూడా సమాచారం లేదు కదా. NDSA ఇది అథారిటీ. ఆ రిపోర్ట్ కోసం వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా ఏం తేల్చలేదు. ఏదో 2-3 కారణాలు చిన్నవి చెప్పారు. కొద్దిగా నెగ్లిజెన్స్ అయింది, అది చేయాల్సి ఉండే, ఇది చేయాల్సి ఉండే, ఇది చేయకపోనుండే, ఇట్లాంటి అవి మేటుగడ కుంగడానికి కారణాలుగా మనం చూపెట్టలేము. కుంగడానికి ఇది కారణమని NDSA చెప్పుంటే ఘోష్ గారు దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకునేవారు. ఇక్కడ బేస్లెస్ ఆరోపణలు కేసీఆర్ గారి మీద కొందరు ఇంజనీర్లు చేశారు. సార్ చేశారు. చేసినవి పరిగణలోకి తీసుకోరు వాళ్ళు. ఓకే, ఎందుకు అంటే వాటి మీద ప్రశ్నిస్తారు కేసీఆర్ను. పరిగణలోకి ఎందుకు తీసుకోరంటే అది వాళ్ళ డ్యూటీ. కేసీఆర్ చెప్పినా కూడా అది చేయగలిగిందా చేయలేనిదా విచక్షణ ఎవరికి ఉంటుంది? ఆ ఇంజనీర్కి ఉంటుంది. అవును సార్. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు ఎందుకు జైలుకు పోయారు? చేయకూడని సంతకాలు చేశారు కాబట్టి. బాధ్యత రాజశేఖర రెడ్డిది ఉండదు, అధికారిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా అట్లా చెప్పినా కూడా మేము ఒత్తిడికి లోనైనాం, ఆయన చెప్తేనే పెట్టినాం, ఆయన మాకు సమయం ఇవ్వలేదు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన వాదనలే కాదు. బిల్లులు ముందు చెల్లించిన
ఏ చెల్లించినా కూడా ఇంజనీర్స్ బాధ్యులు అవుతారు. ఈఎన్సీ గారు దాని క్లియరెన్స్ ఇవ్వకపోతే అసలు ఆ బిల్స్ ఎట్లా పే చేయడం జరగదు కదా. అవును సార్. ఏదైనా వాళ్ళు చార్జెస్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నుంచి వాళ్ళని డిలీవ్ చేయడం, ఎల్ఎన్టీ కంపెనీని కానీ ఇంకో కంపెనీని కానీ, ఇవన్నీ వాళ్ళదే బాధ్యత ఉంటుంది, ఇంజనీర్స్దే. డిజైన్ లోపం ఉంటే కేసీఆర్ బాధ్యత ఎట్లుంటుంది? ఎగ్జాక్ట్లీ. నిర్లక్ష్యము, నిర్వహణ లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో సమస్యలు, వాటి సీఎం ఎట్లా బాధ్యుడవుతాడు? ఇరిగేషన్ మినిస్టర్ ఎట్లా బాధ్యుడవుతాడు? తర్వాత ఏదన్నా ఒకటి పెంచారు వాల్యుయేషన్, ఓకే, పెంచినప్పుడు కమిషన్ ఆఫ్ టెండర్స్ కానీ దాన్ని పెంచింది ఎవరో బాధ్యులు ఓ డిపార్ట్మెంట్లో ఉంటారు. అదేదన్నా అబ్నార్మల్గా పెంచితే అక్కడ ఏదన్నా మ్యానిపులేషన్ జరిగింది, స్కామ్ జరిగింది అనుకుంటే వాళ్ళు పెంచిన వాళ్ళు బాధ్యులు అవుతారు. ఎక్కడ కూడా బ్యూరోక్రసీ రెస్పాన్సిబుల్ అయితే తప్ప ఈ పాలన చేసే ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా బాధ్యులు కారు. వాళ్ళు ఎక్కడ సంతకాలు కూడా పెట్టరు. కాబట్టి వాళ్ళను విక్టిమైజ్ చేసేది ఏమీ లేదు. సార్, 7 సార్లు కమిషన్ పదవీ కాలం పెంపు ఎందుకు అని అడిగితే కేసీఆర్ను, హరీష్ రావును, ఈటలను మరికొంతమందిని సూ చేసేందుకే అని చెప్పి కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ విచారణకు హాజరవ్వండి అని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ నోటీసులకి కేసీఆర్ హాజరైతే సరిపోతుందా, లేకపోతే ఇంకా దేనిన ఛాన్స్ ఉంటుందా? హాజరవుతారు. ఆయన వ్యక్తిగతంగా నేను అడిగినప్పుడు కూడా హాజరవుతానని చెప్పారు హరీష్ రావు గారు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారిని బాధ్యుల్ని చేయాలనే ఉద్దేశంతో కొందరు ఇంజనీర్స్ ఆయన మీద ఆరోపణలు చేశారు. ఓకే, ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఘోష్ గారు విచారించాల్సిందే. ఒకవేళ విచారించకపోతే ఆరోపణలను నమ్మాల్సి వస్తుంది. అట్లా ఏకపక్షంగా ఆరోపణలను కమిషన్ నమ్మదు. ఆరోపణలు చేశారు కాబట్టి కేసీఆర్ అవసరమైంది ఇక్కడ, లేకుంటే అవసరం అయ్యేది కాదు. బట్ దాని గ్రావిటీ పెద్దగా ఏముండదు అంతే. అయితే కేసీఆర్ గారు రావడం వల్ల కమిషన్కు చాలా సమాచారం దొరుకుతుంది. ఓకే, ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక వ్యక్తి అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేనైనా, శ్రీధర్ దేశపాండే గారైనా, ఈఎన్సీ గారైనా, మాకు కొంతవరకే అది పరిమితమైన జ్ఞానం, కానీ ఏ టు జెడ్ నాలెడ్జ్ ఉన్నది కేసీఆర్ గారికే. ఎందుకంటే అది డిజైన్ అప్పటి నుంచి కూడా, ఆ స్థలం ఎంపిక దగ్గర నుంచి కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. చేసింది ఆయన కాదు, ఇక్కడ కట్టమని చెప్పింది ఆయన కాదు, టి హనుమంతరావు గారే ఆ దగ్గరలో కట్టమని చెప్పారు. దాన్ని కొంచెం జరిపారు, అది ఇంజనీర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అది మేడిగడ్డ కట్టాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా అదే స్థలాన్ని సూచించారు. ఓకే, 3 సార్లు చెప్పారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఆ పేరాను దాచిపెట్టి అబద్ధాలు చెప్పాడు అక్కడ అసెంబ్లీలో. ఒక ముఖ్యమంత్రిగా కళ్ళ ముందున్న పేపర్లో ఒక సెంటెన్స్ను తొక్కిపెట్టి మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నారు ఇంజనీర్స్ అని చెప్పాడు. అది అబద్ధం. ఓకే, ఆ రిపోర్ట్లో 3 సార్లు చెప్పారు మేడిగడ్డ దగ్గర కట్టాలి అని. వాళ్ళు కట్టద్దు అన్నది ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా ఏదైతే లిఫ్ట్ కానీ, టన్నెల్ కానీ, కెనాల్ కానీ సాధ్యం కాదని చెప్పారు. ఓకే, మేడిగడ్డ సాధ్యం కాదని చెప్పలే, మేడిగడ్డ వద్దని చెప్పలే. మేడిగడ్డ టు మిడ్ మానేరు నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు, అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి భూపాలపల్లి దగ్గర, తాడిచేర్ల దగ్గర అని చెప్పారు. దాన్ని పట్టుకొని మేడిగడ్డ వద్దన్నారని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఒక సీఎంగా అట్లా మాట్లాడుకుంటుండాల్సి. బట్ అది జరిగిపోయింది. బట్ మేడిగడ్డ అనేది కేవలం కేసీఆర్ కూర్చొని డిజైన్ చేసిందో, కేసీఆర్ కట్టమంటే అక్కడనే కట్టాలని చెప్పి ఇట్లా ఆయన నిలదీస్తే కట్టిందో కాదు. కాబట్టి ఎక్కడ తప్పులు జరిగినా కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి బాధ్యుడు కాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాటికి సాక్ష్యాధారాలు ఉంటాయి. రిటర్న్గా ఎక్కడ కూడా ఆయన కమిట్ కాడు. ఏదన్నా బలవంతంగా వాళ్ళను మీరు ఈ డేట్ లోపల కంప్లీట్ చేయాలని రాయరు ఎక్కడ. ఇంకోటి, వీళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు వినరండి ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను కేసీఆర్ గారితో 2019 జనవరి 1 జనవరి ఓకే, ఆయన హెలికాప్టర్లో వచ్చాడు, మేము కార్లో వెళ్ళాం, అక్కడ అందరం కలుసుకున్నాం. నాయక్ గారు అనుకుంటా, సుబ్రహ్మణ్యం ఎల్ఎన్టీ హెడ్ సార్, ఆ పాయింట్ దగ్గర వ్యూ పాయింట్ ఉంది మేడిగడ్డది. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ టైంలో అక్కడ డిజైన్ దగ్గర ఉండి చెప్తున్నాడు, ఇంతవరకు అయింది, ఇంతవరకు కావాలి. కళ్ళ ముందు కూడా కనబడుతున్నది. కాఫర్ డ్యామ్ కట్టారు, పిల్లర్స్ లేసాయి, ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉంది, నాకు మార్చి వరకు కావాలి అని చెప్పారు కేసీఆర్. అంటే సాధ్యం కాదని చెప్పాడు. ఓకే, ముఖం మీద. మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఈఎన్సీ ఉన్నారు, ఎల్ఎన్టీ స్టాఫ్ ఉన్నారు, ఎల్ఎన్టీ చీఫ్
అవును, సుబ్రహ్మణ్యం గారు సార్. సాధ్యం కాదని చెప్పాడు. ఇట్లా మరి మాకు కావాలి కదా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. జూన్లోనే ఇప్పుడు మేలోనో పార్లమెంట్ ఎన్నికలనే మేలో అనుకుంటా. సార్ నాకు ఈ లోపల కావాలన్నాడు. సాధ్యం కాదని చెప్పాడు. 6 months పడుతుందని చెప్పాడు. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆ స్థాయిలో ఉండాలి కాబట్టి కాంప్రమైజ్ కాదు ఎల్ఎన్టీ. ఓకే, నేను సాక్ష్యం దానికి. తర్వాత 2 monthsలో, అంటే ఈయన అన్న 3 monthsలో సాధ్యం కాలేదు, 5.5 monthsలో జూన్ 21st దాన్ని పెట్టుకున్నారు ఇనాగరేషన్. అంటే 6 months తీసుకున్నారు వాళ్ళు. సార్ ద లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంజనీర్ పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ చేస్తే ఇంజనీర్లు లొంగరు, ఎల్ఎన్టీ లాంటి సంస్థ కూడా కరాఖండిగా ఓపెన్గా చెప్పేస్తున్నప్పుడు, సారీ టు ఆస్క్ యూ సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పైన రాజకీయ ఒత్తిళ్లు ఉండే ఛాన్స్ ఉంటుందా? ఆయన చాలా నిప్పులాంటి మనిషి అండి. ఆయన 5th generation అనుకుంటా. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ జడ్జి అపెక్స్ కోర్టులో. ఓకే, కాబట్టి అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఒత్తిళ్ళకి అస్సలు లొంగడు. ఎందుకంటే సార్ ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నిజాలు బయటికి వస్తాయి నిప్పు లాంటివి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే, అలాంటి నిప్పు లాంటి నిజాలనే మేము కోరుకుంటున్నాం వస్తాయని చెప్పి బీఆర్ఎస్ అంటున్నారు. ఎవరి ఆత్మస్థైర్యం వాళ్ళ దగ్గర కనిపిస్తోంది. పొలిటికల్ ప్రెజర్ ఏమన్నా ఉంటుందనేటువంటి డౌట్గా ఉంది సార్. ప్రెజర్ అస్సలు ఉండదండి. ప్రెజర్కి ఈల్డ్ అయ్యే మనిషే కాడు ఆయన. నేను రేవంత్ రెడ్డి కాదు, ప్రధానమంత్రి ప్రెజర్ తెచ్చినా ఈల్డ్ అయ్యే మనిషి కాడు ఆయన. గ్రేట్ సార్. చాలా నోబుల్ పర్సన్. నేనైతే 3 సార్లు కలిసిన చాలా సంతోషపడ్డా ఇటువంటి గొప్ప జడ్జిని అపాయింట్ చేశారు అని. ఒకవేళ ఆయన ఏమన్నా తీర్పులో మాకు రుచించని అంశాలు ఉన్నా కూడా సమాచార లోపం వల్ల అట్లా ఇచ్చారని చెప్పుకుంటాం, కానీ ఆయనకు మోటివ్స్ అంటగట్టే ప్రయత్నం అయితే నేను కానీ నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా చేయరు. ఎందుకంటే ఆ మనిషి చాలా ఫేర్గా ఉన్నాడు. జడ్జిగా చాలా హైలీ సక్సెస్ఫుల్ హిస్టరీ ఉంది ఆయనకి. కాబట్టి అసలు బాబ్రీ మసీద్ మీద తీర్పులో ఆయన ఒక ఇంపార్టెంట్ జడ్జి. అక్కడ బాబ్రీ మసీద్ మీద తీర్పు చెప్పిన వ్యక్తులలో. రెండవది శశికళను జయలలిత కేసులో జైలు పంపిన వ్యక్తి ఆయన. ఎక్కడా దేనికి ఒత్తిళ్లకు లొంగడు, ప్రలోభాలకు లొంగడు. చాలా నోబుల్ పర్సన్. కాబట్టి ఒకవేళ ఏమన్నా మాకు ఇష్టం లేని తీర్పు వచ్చినా కూడా, అందులో ఏమన్నా అబ్జర్వేషన్స్ ఉన్నా కూడా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ లాక్యునా వల్ల కానీ ఇట్లా ఏమైనా జరుగుంటుంది అనేది అనుకుంటాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.